నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాసి రకం పత్తి విత్తనాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పత్తి రైతుల ధర్నా. జోగిని బసివిని వ్యవస్థ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు వివరించిన అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప. ఎమ్మెల్యేను కొనడానికి బరి తెగించిన బీజేపీ మండిపడ్డ సూర్యాపేట జిల్లా టీఆర్ఎస్ నాయకుడు గండూరి ప్రకాష్. బీఆర్ఎస్ ఆదరణ చూసి ఓర్వలేక దిగజారుడు రాజకీయాలు. నిర్మల్ జిల్లాలో బీజేపీ నాయకుల దిష్టి బొమ్మలను దగ్ధం చేసిన టీఆర్ఎస్ నాయకులు. ఇక డీటెయిల్స్ చూస్తే జోగులాంబ గద్వాల జిల్లాలో బీటీ పత్తి విత్తనాలు వేసి నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని పత్తి రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. విత్తన ప్యాకెట్లలో కలిపిన నాసి రకం బీటీ విత్తనాలను వేరుగా ప్యాకింగ్ చేసి నింపాలని, కార్పొరేటర్ పత్తి విత్తన కంపెనీలకు అమ్ముడుపోయి ప్రభుత్వానికి తప్పుడు నివేదికను ఇచ్చిన శాస్త్రవేత్తలను వెంటనే సస్పెండ్ చేయాలంటూ వారు ధర్నా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 2.5 లక్షల ఎకరాలు బీటీ పత్తి విత్తనాలు జిల్లా వ్యాప్తంగా సాగు చేయడం జరిగింది. అయితే వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అవి పంటలు సరైనటువంటి పూత కాత లేదు అని చెప్పేసి ఈ నెల 22వ తారీఖున హైదరాబాద్ నుంచి రామకృష్ణ అనేటువంటి శాస్త్రవేత్త గారు వచ్చేసి ఇక్కడ రైతులకు ఎలాంటి బీటీ పత్తి విత్తనాలు నాసి రకం లేవు, వాళ్ళ కంపెనీలు ఇచ్చినట్టు మొత్తం సరైనటివి అని చెప్పేసి ఈ కారానికి మొత్తం వాతావరణంలో ఉన్నటువంటి పొగాకు తెగులు, అదేవిధంగా మెడవిరుపు తెగులు వల్లనే ఈ విధంగా జరిగిందని చెప్పేసి నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వానికి కార్పొరేట్ శక్తులకు అమ్ముడైనటువంటి శాస్త్రవేత్తలు ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు లక్షల మంది ఎకరాల రైతులను ఈరోజు నట్టేట ముంచి వాళ్ళ స్వార్థం కోసం రైతులకు తప్పుడు అధికారులకు తప్పుడు నివేదికలు ఇచ్చి ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఈరోజు అదే అధికారులని కానీ శాస్త్రవేత్తలు కానీ మేము గద్వాల జిల్లా ఉన్నటువంటి రైతాంగానికి మొత్తం వాళ్ళని ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మీరు ఫీల్డ్ మీదకి వచ్చి చూస్తే ఒక్క చేనులో ఉన్నటువంటి మొక్కలు 1/3 తీసుకుంటే ఒక్క చెట్టుకు 30 నుంచి 40 కాయలు ఉన్నాయి. మిగతా 3 చెట్లకు మొత్తం గొడ్డుబారి అక్కడక్కడ పూత పూసి చెట్టు మీద ఎండిపోవడం జరుగుతూ ఉంది. అయితే అధికారులు ఏమంటూ ఉన్నారు, తెగులు వల్ల ఈ విధంగా జరుగుతుందని చెప్పిస్తారు. తెగులు వల్ల జరిగి ఉంటే అదే చెట్టుకు 50 నుంచి 60 కాయలు ఎందుకు కాస్తూ ఉన్నాయి, మిగతా చెట్లకు ఎందుకు కాయలేదని చెప్పేసి ఈరోజు మేము అధికారులని ప్రశ్నిస్తా ఉన్నాం. పత్తి వచ్చి నష్టపోయిన రైతులని ఎకరాకు 50,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలి. ఎకరాకు 50,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలి. తప్పుడు నివేదిక ఇచ్చిన సైంటిస్టులని సస్పెండ్ చేయాలి. తప్పుడు నివేదిక ఇచ్చిన సైంటిస్టులని సస్పెండ్ చేయాలి. తప్పుడు నివేదిక ఇచ్చిన శాస్త్రవేత్తలను సస్పెండ్ చేయాలి. బీటీ పత్తి విత్తనాలు వేసి నష్టపోయిన రైతులను బీటీ పత్తి విత్తనాలు వేసి నష్టపోయిన రైతులను తప్పుడు నివేదిక ఇచ్చిన ప్రభుత్వానికి సైంటిస్టులను బయటికి రావాలి. కలెక్టర్ గారు బయటికి రావాలి. తప్పుడు నివేదిక ఇచ్చిన శాస్త్రవేత్తలను ప్రభుత్వానికి తప్పుడు నివేదిక ఇచ్చిన శాస్త్రవేత్తలను నాశనకం బీటీ పత్తి విత్తనాలు వేసి నష్టపోయిన రైతులను నాశనకం బీటీ పత్తి విత్తనాలు వేసి నష్టపోయిన రైతులను నాశనకం బీటీ పత్తి విత్తనాలు వేసి నష్టపోయిన రైతులను తప్పుడు నివేదిక ఇచ్చిన శాస్త్రవేత్తలను ప్రభుత్వానికి తప్పుడు నివేదిక ఇచ్చిన శాస్త్రవేత్తలను నాశనకం బీటీ పత్తి విత్తనాలు వేసి నష్టపోయిన శతాబ్దాల క్రితం నుంచి గ్రామాల్లో పేరుకుపోయిన జోగిని బసివిని వ్యవస్థ నిర్మూలనకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప అన్నారు. ఇప్పటికే జోగినీల కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్న జిల్లా పోలీస్ శాఖ తాజాగా జోగిని బసివినిలకు ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించింది. జిల్లాలో అర్హులైన 220 కుటుంబాలకు ఆర్టీవీ సౌజన్యంతో 6 నెలలకు సరిపడా 9 రకాల నిత్యావసర సరుకులు అందజేశారు. జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లోని పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఇలాంటి జోగిని సమస్య ఎక్కడ ఉన్నా కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. గౌరవనీయ డీజీపీ గారు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాము. ఈరోజు జోగిని, బస్విని, దేవదాసి మహిళలకి మనం ఇక్కడ ఫుడ్ గ్రెయిన్స్ నిత్యావసర వస్తువుల్ని 9 రకాలుగా మనం ఇవ్వడం జరుగుతుంది. కానీ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి మన జిల్లా ఎస్పీ గారు ముందుకు రావడం, ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేయడం అంటే మహిళలతో కానీ సామాన్య కార్యక్రమాలు ఎవరైనా చేస్తారు. కాకపోతే ఇలాంటి కార్యక్రమాల్లో ముఖ్యంగా ఎస్పీ గారు తీసుకొని చేయడం అనేది ఒక అనంతపురం జిల్లాకి ఒక రోల్ మోడల్ అని నేను అంటాను. అంటే ఇలాంటి వాళ్ళని గమనించి గుర్తించి తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు కనుక్కొని ఇక్కడి వరకు పిలిచి తర్వాత ఇక్కడికి వచ్చినాక వాళ్ళ సమస్యలు విని ఈరోజు వాళ్ళ అవసరాలు ఏమున్నాయో ఆర్డిటీకి చెప్పడము, తర్వాత ఆర్డిటీ కూడా రీసర్వే చేయడము, వాళ్ళ అవసరాలు ఏమున్నాయి అని చూసినప్పుడు ఆరోగ్యపరంగా కావచ్చు, తర్వాత నిత్యావసర వస్తువులు కూడా మేము తినలేని పరిస్థితిలో ఉన్నాము అని తెలుసుకున్నప్పుడు మనం ఈరోజు ఆర్గనైజ్ చేసినాము. కానీ తర్వాత ఇంకా మనం చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు వరకు చూస్తే మనం 1000 మందిలో దాదాపు 86 మందికి ఆల్రెడీ హౌసెస్ కానీ సంఘాలలో కానీ అన్ని యాక్టివిటీస్లో ఆర్డిటీలో ఉన్నారు. కాకపోతే ఇంకా మనకి 80 మంది దాకా 45 మంది వరకు మనం ఇండ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో అవి కూడా మనం చేసే కార్యక్రమంలో ఉన్నాము. ఆరోగ్యంగా పరంగా అయితే ఇంకా హాస్పిటల్స్లో మనము ఏమన్నా వాళ్ళకి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ జరుగుతుంది. తర్వాత వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ కావచ్చు, తర్వాత చిన్న చిన్న బిజినెస్ చేసుకొని మేము సెటిల్ అవుతాము అంటే కూడా దాని మీద కూడా మనం చేయడానికి రెడీగా ఉన్నాము. కాకపోతే మిగతా వాళ్ళకి చేసేదానికి దీనికి ప్రత్యేకమైనది ఏమి అంటే ఇక్కడ ఒక పిల్లల ఎడ్యుకేషన్లో మేము చాలా సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఒకప్పుడు వీళ్ళ తరాలు అయిపోయినాయి, నెక్స్ట్ వచ్చే జనరేషన్ కన్నా మార్పు తీసుకురావాలా అనే దాంట్లో నిజంగా పనిచేయాల్సినది మేమే కాదు, అన్ని డిపార్ట్మెంట్లు మనకు వీలైనన్ని మంది ప్రతి ఒక్క సామాన్య వ్యక్తి సహాయం చేయాల్సిన అవసరం ఉంది అని నేను అనుకుంటున్నా. కాకపోతే ఇక్కడ సామాన్య వ్యక్తులు ఎందుకు చేయాలి అనుకుంటే అందరము అన్నీ చేసేదానికంటే కొన్ని ప్రత్యేకంగా చేయడం చాలా ఇంపార్టెంట్. ఇట్లా బస్విని సిస్టమ్ అనేది మన జిల్లాలో చాలా ఎక్కువ ఉంది. కానీ మిగతా జిల్లాలతో పోల్చుకుంటే బికాజ్ ఇంత పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ చాలామంది పని చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉంది. కానీ ఇది కూడా ఇంకా అంతం చేయడానికి అయితే చాలామంది పని చేయాల్సిన అవసరం ఉంది. సంతలో పశువులను కొన్నట్లుగా ప్రజాస్వామ్యంలోని ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీ బరి తెగించిందని సూర్యాపేట జిల్లా టీఆర్ఎస్ నాయకులు గండూరి ప్రకాష్ మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ నాయకులు 4 ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నించడం సిగ్గుచేటని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పట్టణ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
అవినీతి రాజకీయం బీజేపీ అవినీతి రాజకీయం బీజేపీ అవినీతి రాజకీయం మోడీకి హటాओ देश को बचाओ మోడీకి హటాओ देश को बचाओ మోడీకి హటాओ देश को बचाओ खबरदार 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 मోడీ खबरदार 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 मోడీ खबरदार मోడీ की हटाओ देश को बचाओ मోడీ की हटाओ देश को बचाओ खबरदार बीजेपी खबरदार खबरदार बीजेपी खबरदार जय तेलंगाना శాఖ మంత్రి అన్న గుంటకల్ల జగదీష్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు సూర్యాపేట పట్టణంలోనే పట్టణ పార్టీ అధ్యక్షున ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. దీనికి ఇచ్చేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఉద్యమకారులు, సైనికులు, నాయకులు, కౌన్సిలర్లు, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం కేవలం రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం కూడా ప్రజలందరూ కూడా కళ్ళు తెచ్చుకునే విధంగా టీఆర్ఎస్ పార్టీ ఉద్యమాన్ని చేపడతా ఉంది. ప్రజల్ని ప్రజలు ఎన్నుకుంటున్నారు, నాయకుల్ని ప్రజలు ఎన్నుకుంటున్నారు, ఎమ్మెల్యేలని ప్రజలు ఎన్నుకుంటున్నారు, ఎంపీలను, ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రిని కూడా ప్రజలు ఎన్నుకుంటున్నారు. ఎన్నుకున్న ప్రజల్ని అధికారంతో అడ్డం పెట్టుకొని అక్రమ సంపాదన ద్వారా దేశాన్ని ఏ విధంగా అయితే గుప్పిట్లో పెట్టుకున్నారో మిగిలిన ప్రతి రాష్ట్రాన్ని ప్రజలకు ఇష్టమైన పార్టీ ఒకటి ఉండి, ప్రజలకు ఇష్టమైన నాయకులు ఒకరు ఉంటే వాళ్ళను కొనుగోలు చేసి దేశాన్ని కబ్జా చేయాలని చూస్తున్న బీజేపీ పార్టీకి ఈరోజు తెలంగాణ రాష్ట్రం బుద్ధి చెప్పే విధంగా ప్రజలు ముందుకు పోతా ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది ప్రజలు, నాయకులే కాదు, మొత్తం దేశం కూడా, అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే విధమైన ప్రభంజనం వస్తుంది. బీఆర్ఎస్ పార్టీని స్థాపించి కేసీఆర్ గారు ఏ విధంగా అయితే ప్రతి రాష్ట్రంలో కూడా ప్రజల పక్షాన పోరాడాలనుకుంటున్నారో అధికారాన్ని అడ్డం పెట్టుకొని, అధికారులను కూడా అడ్డం పెట్టుకొని, ఈడీ ఇన్కమ్ ట్యాక్స్లను అడ్డం పెట్టుకొని ప్రతి చోట కూడా నాయకులను లోపరుచుకోవాలని చూస్తున్నారు, లేకపోతే డబ్బుతో కొనేయాలని చూస్తూ ఉన్నారు. ఈ భాగవతం ఇవాళ బయటపడింది. ప్రజలు మిమ్మల్ని క్షమించరు, మీ పార్టీ మళ్ళీ కనిపించదు, కనుమరుగైపోద్ది. ఈ భయంతో మీరు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయినా కేసీఆర్ అనే మొగోన్ని మొనగాన్ని తొక్కేస్తే మిగిలిన ప్రతి రాష్ట్రంలో కూడా అదే విధంగా చేయొచ్చన్న మీ దురహంకారానికి పాతర వేసే ఈ మునుగోడు ఎలక్షన్ అనగానే భయపడే పరిస్థితులు మీ పార్టీలో ప్రతి రాష్ట్రంలో కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మునుగోడుతో మొదలైంది. టీఆర్ఎస్ పార్టీ మునుగోడు అభ్యర్థి కూసుకుంట ప్రభాకర్ రెడ్డిని ప్రజలు, ఎందుకంటే ప్రజల మధ్యలో తిరిగే మనిషి ఆయన, ప్రజలతో ఉన్న మనిషి, ప్రజలతో మమేకమైన మనిషి కాబట్టి అతను గెలిపించే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా కేసీఆర్ లాంటి హీరో రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ఈ ప్రపంచంలో కూడా ఉండే అవకాశమే లేదు. ఇప్పుడిప్పుడే మన ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. ఇంగ్లాండ్ని పాలిస్తానికి కూడా మన ఇండియాలో ఏ విధంగా అయితే ఉన్నాడో మన దేశాన్ని పాలిస్తానికి మన సౌత్ నుండి హీరో కేసీఆర్ అని చెప్పి దేశవ్యాప్తంగా ఎన్నుకునే రోజు దగ్గర. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఎదుట ఆ పార్టీ నాయకులు బీజేపీ నాయకుల దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ దేశమంతటా కేసీఆర్ ప్రపంచనం బీఆర్ఎస్ పార్టీ ఆదరణ చూసి ఓర్వలేక బీజేపీ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో బీజేపీకి తెలంగాణ ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మురళీ గౌడ్, వైస్ చైర్మన్ ఆసిఫ్, బైంసా టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి తోటరాము, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. नरेंद्र मोदी बीजेपी 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 केंद्र ప్రభుత్వం बीजेपी बीजेपी केंद्र ప్రభుత్వం ముందు వేకండి केंद्र ప్రభుత్వం ముందు వేకండి बीजेपी बीजेपी అన్ని సంజయ్ वहाँ पर सरकार सेंटर में बैठी हुई भारतीय जनता पार्टी सरकार और होम मिनिस्टर और नरेंद्र मोदी जी ने जो काम गोवा में किए वहाँ कामयाब हुए।
महाराष्ट्र में के वो कामयाब हुए, लेकिन तेलंगाना की जनता उतने बेवकूफ़ नहीं है, जनता के लीडर उतने बेवकूफ़ नहीं है। टीआरएस का एक भी एमएलए के खरीदने का ताकत आपके पास नहीं है, क्योंकि वो जनता के साथ रहने वाले लोग हैं। आज 400 करोड़ या 500 करोड़ या 1000 करोड़ भी दे तो हम बिकने वाले नहीं हैं। हम लोग उनको डर लग गया है। बीआरएस पार्टी बनने के बाद वो सेंट्रल में आपको धोखा है, इसलिए आप ये काम कर रहे हैं। और आने वाला बाई इलेक्शन आपको बता देंगे कि हम लोग कितने वोट से जीतेंगे, और उसके बाद देखेंगे सेंट्रल में आपकी सरकार कैसे आती है। आने वाले इलेक्शन राजस्थान हो, गुजरात हो, बाकी हिमाचल प्रदेश में आपका पता साफ होने वाला है। वो डर से आप ऐसा काम किए। लेकिन मैं भैंसा के मुदो तालुके के वासियों से मैं फिर हमारे टीआरएस के एमएलए को धन्यवाद देता हूँ। రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గంభీరావుపేట లారీ ఓనర్ అసోసియేషన్కి చెందిన 4 వ్యక్తులు దాడి చేస్తామని బెదిరించారని లింగన్నపేట నర్మదా లారీ ఓనర్ అసోసియేషన్ సభ్యులు ఎస్ఐ మహేష్కు ఫిర్యాదు చేశారు. తమను భయాందోళనకు గురి చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. లింగన్నపేటలో నర్మదా లారీ ఓనర్ అసోసియేషన్ లింగన్నపేటకు వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా గంభీరపేట లారీ అసోసియేషన్ వాళ్ళు వచ్చి మాకు దౌర్జన్యం చేసి మమ్మల్ని కొడతాము, బెదిరిస్తాము, ఇప్పుడు మా అసోసియేషన్ కొత్తగా అయింది అది ఇది అని చెప్పి మాకు దౌర్జన్యంగా చేసి మేము మా అసోసియేషన్ నుండి 3 సంవత్సరాలు అవుతుంది. మాది మేము నడిపియంగా కూడా వాళ్ళు వచ్చి మా మీద దౌర్జన్యం చేసేసి మమ్మల్ని కొడతాం, చంపుతాం అని చెప్తే మేము వచ్చి పిటిషన్ పెట్టినాం. ఎఫ్ఐఆర్ కూడా గంభీరపేటలో వచ్చి కేసు పెట్టాం. కేసు పెట్టిన తర్వాత ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది. బుక్ అయిన తర్వాత కూడా వాళ్ళు 4 మీద కేసు అయింది వాళ్ళ మీద. మళ్ళీ ఇంకోసారి మా లింగన్నపేటకు వాళ్ళు రాకుండా చూడాలని మేము విన్నవించుకుంటున్నాం. ఎస్ఐ గారికి మేము విన్నవించుకొని కేసు బుక్ చేసి ఇక ఇంకోసారి మా లింగన్నపేటకు వాళ్ళు రాకుండా చూడాలని చర్య తీసుకోవాలని అన్నాము. సార్ కేసు బుక్ చేసి వచ్చిన వాళ్ళ తర్వాత చర్య తీసుకుంటానని ఎస్ఐ గారు మాకు హామీ ఇచ్చేట్లా మేము. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి సుమారు గంట ప్రధాన రహదారిపై వారు రాస్తారోకో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ సమస్య నెలకొనడంతో పట్టణ ఎస్ఐ జోక్యం చేసుకుని నాయకులకు నచ్చజెప్పి ధర్నా విరమించారు. ప్రజల భద్రత కోసం పోలీసులు అనుక్షణం మీతోనే ఉన్నారని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఏసీపీ కుశల్కర్ అన్నారు. పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని షాద్నగర్ పట్టణంలో స్థానిక సీఐ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పట్టణ పోలీస్ స్టేషన్ నుండి మొదలై పరిగి రోడ్డు మీదుగా హైదరాబాద్ ముఖ్య కూడళ్లను కలుపుతూ చివరికి ఏసీపీ కార్యాలయం వరకు ర్యాలీ ముగించారు. ర్యాలీలో భాగంగా పట్టణ రూరల్ ఎస్ఐలు, ఏఎస్ఐలు, ట్రాఫిక్ ఎస్ఐ లక్ష్మణ్ నాయక్, కానిస్టేబుల్స్, ఆయా పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
21 రోజు పోలీసుల అమరవీరుల సంస్మరణ దినం పాటిస్తున్నాం. ముఖ్యంగా మన సైబర్ కమిషనర్ చీఫ్ రవీంద్ర గారి ఆదేశాల మేరకు మన సైబరాబాద్లో అన్ని పోలీస్ స్టేషన్లో వివిధ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా షాద్నగర్ డివిజన్లో కూడా ఈరోజు సైకిల్ యాత్రను మేము చేయడం జరిగింది. దాంట్లో అందరూ మా 4 ఇన్స్పెక్టర్లు, అదేవిధంగా మన స్కూల్ పిల్లలు, షాద్నగర్ పోలీస్ స్టేషన్ స్టాఫ్ అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యారు. ఇదేంటంటే పబ్లిక్ లో పోలీస్ అమరవీరుల గురించి అవేర్నెస్ చేయడానికి చేసే కార్యక్రమం. ఇది వారోత్సవాలుగా చేస్తున్నాం కాబట్టి డైలీ ఒక కార్యక్రమం చేస్తున్నాం. ఇంతకుముందు వ్యాసరచన పోటీలు అయినాయి, తర్వాత స్పోర్ట్స్ అయింది, ఈరోజు ర్యాలీ అవుతుంది, మళ్లీ రేపు ఎల్లుండి రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేస్తాం. ఈ రకంగా పోలీసు ఉద్యోగం చేస్తూ నిర్వర్తిస్తూ అమరులైన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఇంకా పోలీసు వ్యవస్థలో పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వారికి ఒక కొత్త జవసత్వాలు నింపడానికి, అదేవిధంగా వాళ్ళ మోరల్ దెబ్బతినకుండా ఉండడానికి కార్యక్రమాలు ఏర్పాటు చేసిండ్రు. ముఖ్యంగా సమాజంలో పోలీసులు తమ జీవితాన్ని పణంగా పెట్టి కుటుంబాలను పూర్తిగా సాక్రిఫైస్ చేసి ఉద్యోగంలో భాగంగా ఎంతో మంది ఉగ్రవాదులు, తర్వాత తీవ్రవాదుల దాంట్లో చనిపోవడం జరిగింది. ఇంకా కొంతమంది క్రిమినల్స్ కూడా పోరాటంలో చాలా మంది చనిపోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇంతకుముందు నక్సలైజ్ ప్రభావం ఉన్న ఏరియా ఇది. ఎంతో మంది పెద్ద ఆఫీసర్లు కూడా చనిపోయారు, కానిస్టేబుల్ చనిపోయారు. వాళ్ళందరూ కూడా ప్రగాఢ సానుభూతి మేము తెలియజేస్తూ వారి కుటుంబాలకు మరి భగవంతుడు బాగా చూడాలని, అదేవిధంగా ఇప్పుడు ఉద్యోగం చేసే పోలీసులు కూడా మంచి మనోధైర్యంతో పనిచేయాలని ఆశిస్తూ థ్యాంక్ యూ. దేశంలో కేసీఆర్ ఒక్కడే మోడీ, అమిత్ షా అవినీతిని ప్రశ్నిస్తున్నాడు కాబట్టే కేసీఆర్ను కట్టడి చేయడానికి ప్రధాని, హోంమంత్రి అమిత్ షా తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రకు తెరలేపారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజల చేత ఎన్నుకోబడిన మహారాష్ట్ర, గోవా, మధ్యప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలను అక్రమంగా కూలదోశారని మండిపడ్డారు. తమ కార్పొరేటర్ మిత్రులకు 12 లక్షల కోట్లు బ్యాంకు రుణాలు మాఫీ చేసి అక్రమంగా వచ్చిన సొమ్ముతో ఎమ్మెల్యేలను కొంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియోలతో సహా నగ్నంగా దొరికిన ఢిల్లీ నుంచి వచ్చిన బీజేపీ దొంగల బండారం ఆధారాలతో సహా బయట పెడతామని మంత్రి వేముల హెచ్చరించారు. बीजेपी 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 मोदी को हटाओ, मोदी को हटाओ, मोदी को हटाओ, मोदी को हटाओ, देश की बचाओ, मोदी को हटाओ. खबरदार गुजरात पानी चला खबरदार खबरदार तेलंगाना जय तेलंगाना जय तेलंगाना केसीआर नायकत्व केसीआर नायकत्व बीजेपी हां पड़ेगा दूर मोदी 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 देश की बचाओ मोदी ప్రభుత్వాలను బీజేపీ నాయకులారా ఇలా భారతదేశం మొత్తం సిగ్గుపడే విధంగా ఈ అమిత్ షా, మోడీ, బీజేపీ పార్టీ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని కూలదోయాలని చెప్పి ఇవాళ ఒక్కొక్క ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక్కొక్క ఎమ్మెల్యేకు 100 కోట్ల రూపాయలు కాంట్రాక్టులు ఇస్తామని చెప్పి మభ్యపెట్టి నగ్నంగా దొరికిపోయిన వాళ్ళ బీజేపీ పంపించిన మనుషులు, ఢిల్లీ నుంచి వచ్చిన మనుషులు. ఇది చాలా నీచాతి నీచమైన రాజకీయాలు ఇవాళ బీజేపీ చేస్తూ ఉన్నది. ఒక ఎమ్మెల్యేకు 100 కోట్ల రూపాయలు పెట్టి కొనాలని ప్రయత్నం అంటే ఈ దేశాన్ని దోచుకొని ఈ దేశంలో 12 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ దోస్తులైనటువంటి వ్యాపారస్తులకు బ్యాంక్ లోన్లు మాఫీ చేసి తద్వారా సంపాదించుకున్న సొమ్ముని
ఇట్లా ఒక్కొక్క ఎమ్మెల్యేకు 100 కోట్ల రూపాయలు ఇచ్చి కొనైనా సరే వారి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు మొత్తం భూస్థాపితం చేసి వాళ్ళ ప్రభుత్వాలు కూలదోయాలని చెప్పి ఇవాళ చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యానికి ఇది పెద్ద గొడ్డలి పెట్టు. అసలు ఈ భారతదేశ ప్రజాస్వామ్యంలో ఇంత పెద్ద ఎత్తున ఈ డబ్బులు ఎరచూపడం అనేది ఇంతకుముందు ఎన్నడూ కూడా జరగలేదు. ఈ మోడీ అమిత్ షాలు ఇద్దరు కూడా గద్దె దిగుతే కానీ ఈ క్రూరత్వం, ఈ నిరంకుశత్వం, ఈ అన్యాయం ఆగదు భారతదేశంలో. మరి మా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మరి వాళ్ళు ఏమైనా అనుకున్నారేమో, రాజగోపాల్ రెడ్డి అనుకున్నారేమో. రాజగోపాల్ రెడ్డి 18,000 కోట్లకు అమ్ముడు పోయిండు. మాకు అట్లనే తెలంగాణలో ఉన్న ఇతర టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా పొందమని ప్రయత్నం చేస్తున్నారు. కానీ మా ఎమ్మెల్యేలు నికార్సైన బిడ్డలు, తెలంగాణ బిడ్డలు. బీజేపీ పార్టీ నాయకులు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలును నిరసిస్తూ షేర్లింగంపల్లి శాసనసభ్యులు అరికపూడి గాంధీ, కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆదేశాలతో ఎల్లమ్మ బండ, గుడ్విల్ హోటల్ చౌరస్తా వద్ద నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను కొనుగోలు చేయడానికి ప్రయత్నించడం ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమే అని అన్నారు. ఓకే, ఈరోజు 124 డివిజన్లో మా అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు నిరసనగా నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మను తగలబెట్టడం జరిగింది. ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా 5 సంవత్సరాలకు ఉండే గవర్నమెంట్ను కూలగొడదామని వాళ్ళు తలుచుకుంటే వాళ్ళు భూస్థాపితమవుడు ఖాయం. చరిత్రలో ఎప్పుడు కూడా ప్రజల మీద ప్రేమతోటి ప్రజలు ఎన్నుకున్న గవర్నమెంట్ను కూలగొట్టడం దుర్మార్గమైన పని. ఇది ముమ్మాటికి దీన్ని ఖండిస్తున్నారు. రాబోయే కాలంలో ప్రజలందరూ చీకొట్టక ముందే ఇలాంటి దరిద్రపు ఆలోచనలు మానుకోవాలని హెచ్చరిస్తున్నాము. రాబోయే కాలంలో ఏదైతే 3వ తారీఖు నాడు మునుగోడులో జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తున్నాడు. కూచుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నాడు. కాబట్టి జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఏదైతే ఉందో బీజేపీ నాయకులు ఈరోజు ప్రజలకి వ్యతిరేకంగా, ప్రజా వ్యవస్థకు వ్యతిరేకంగా ఈరోజు ప్రజలు అవమానించే విధంగా, ప్రజా వ్యవస్థ చీకొట్టే విధంగా నిన్న ఎమ్మెల్యేని కొనుగోలు చేయాలని ప్రభావితం చేశారు. కాకపోతే మా ఎమ్మెల్యేలు తెలంగాణ ఎమ్మెల్యేలు కొనలేరని ఇది బీజేపీకి తెలియజేస్తున్నాము. తెలంగాణ ఎమ్మెల్యేలు అమ్ముడుపోరని పక్క రాష్ట్రాల్లో ఏ విధంగా కొన్నారో ఈరోజు అదే విధంగా తెలంగాణ ఎమ్మెల్యేలు కొనాలని ప్రయత్నించారు. కానీ అది సాధ్యం కాదు. యూ కెనాట్ బై తెలంగాణ అండ్ తెలంగాణ ఎమ్మెల్యేస్. తెలంగాణ ఈజ్ నాట్ ఫర్ సేల్. అదేవిధంగా ఏదైతే మున్గోడులో ఈరోజు ప్రచారం జరుగుతుందో మేము ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ముమ్మాటికి టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. అక్కడ ప్రభాకర్ రెడ్డి గారు వెలువబోతున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శివాజీనగర్లో అంబేద్కర్, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాల దగ్గరికి ఎవరు రావద్దని రెవెన్యూ అధికారులు తెలిపినా అధికారుల మాటలను కొందరు వినకుండా టపాకాయలు పేల్చారని డీఎస్పీ గంగయ్య అన్నారు. రామకుప్పం పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ టపాకాయలు పేల్చిన వారిపై కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ గంగయ్య తెలిపారు. మన రామకుప్పం టౌన్ శివాజీనగర్లో ప్రీవియస్గా మనకు ఈ విగ్రహాలు డాక్టర్ అంబేద్కర్ అలాగే ఉయ్యాలవాడ నరసింహారెడ్డివి పెట్టేటప్పుడు మనకు సమస్య తలెత్తి అది లా అండ్ ఆర్డర్గా మనకు ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. ఆ లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేసే విషయంలో మన రెవెన్యూ అథారిటీస్ వారు 145 సిఆర్పిసి కింద ఆ ప్రదేశానికి ఎవరు వెళ్ళవద్దని చెప్పి నిషేధిస్తూ ఒక ప్రొసీడింగ్స్ జారీ చేయడం జరిగింది. అది ఇంతకుముందు మనము ప్రజలందరికీ తెలిసే విధంగా దండోరు వేయడము, తర్వాత అనౌన్స్ చేయడము, నోటీసులు సర్వ్ చేయడం చెప్పి అక్కడికి ఎవరు పోకోకుండా అక్కడ బందోబస్తు పికెట్ కూడా పెట్టడం జరిగింది. కానీ నిన్న కొంతమంది అక్కడికి వెళ్ళి అక్కడ టపాకాయలు పేల్చి అక్కడ కొద్దిగా ప్రాబ్లం క్రియేట్ చేశారు. అక్కడ ఉన్న మా హెడ్ కానిస్టేబుల్ వాళ్ళు పోయి మీరు ఇక్కడికి రాకూడదు, ఇది నిషేధమైన ప్రదేశం అని చెప్పినా కూడా అతన్ని ఖాతరు చేయకుండా అతను తోసేసి అక్కడి దగ్గరికి వెళ్ళి టపాకాయలు కాల్చి పోవడం జరిగింది. ఆ సమయంలో ఏదైనా విగ్రహాలకు కానీ పక్కన ఉన్నటువంటి వేదానికైనా సరే చిన్న ప్రాబ్లం అయిందనుకోండి, మనకంతా ఇక్కడ 2 కమ్యూనిటీస్ మధ్య మళ్ళీ సమస్య తలెత్తే అవకాశం ఉంది. సో దయచేసి ప్రజలకు అందరికీ నా విజ్ఞప్తి ఏమంటే ఎవరు కూడా నిషేధమైన ప్రదేశంలోకి పోవద్దు. ఈరోజు నిన్న పోయిన వారిని కూడా
మేము చట్ట ప్రకారము అంటే ఎప్పుడైతే రెవెన్యూ అథారిటీ ఇచ్చిన వారి ఆర్డర్ను వైలేట్ చేశారో ఆ వైలేట్ను ఇమీడియట్గా మేము కేసు రిజిస్టర్ జరిగింది నైట్. వారిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలిస్తున్నాము. సో ఎవరైనా సరే నిషేధ ప్రదేశానికి పోయి అన్నెసరిగా ప్రాబ్లం తెచ్చి ఏదైనా క్రియేట్ చేస్తే అది రాజకీయం కావద్దు, ఏ రూపంగానే సరే పబ్లిక్ అంతరాయం కలిగించి పబ్లిక్ కష్టాలు కలిగించే విధంలో ఏదైనా చేస్తే మాత్రం తప్పనిసరిగా చట్టము కఠిన చర్యలు తీసుకుంటుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాసి రకం పత్తి విత్తనాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పత్తి రైతుల ధర్నా. జోగిని బస్విని వ్యవస్థ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు వివరించిన అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప. ఎమ్మెల్యేను కొనడానికి బరి తెగించిన బీజేపీ మండిపడ్డ సూర్యాపేట జిల్లా టీఆర్ఎస్ నాయకుడు గండూరి ప్రకాష్. బీఆర్ఎస్ ఆదరణ చూసి ఓర్వలేక దిగజారుడు రాజకీయాలు. నిర్మల్ జిల్లాలో బీజేపీ నాయకుల దిష్టి బొమ్మలను దగ్ధం చేసిన టీఆర్ఎస్ నాయకులు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.